చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరుపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫైర్ అయ్యారు. ఓటర్లను నేతలను బానిసల్లా చూడడం చెవిరెడ్డికి అలవాటని మండిపడ్డారు. కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. నాని సమక్షంలో వేదాంతపురంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పార్టీలో చేరాల్సి ఉన్న మాజీ సర్పంచ్ చిరంజీవి చంద్రాలను నిన్న రాత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బలవంతంగా కిడ్నాప్ చేయించారని పులివర్తి నాని ఆరోపించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీకి ఓటు వేసి తనను గెలిపించాలని నాని అభ్యర్థించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతా ఉన్న భయంతో చేస్తున్నటువంటి ఇది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీని వీడుతున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే విన్నపం, మీరెవ్వరికి కానీ భయపడొద్దండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మీ ద్వారా అతను నాయకుడయ్యాడు. మీరు లేదంటే ఆయన లేదు. కాబట్టి అటువంటి వ్యక్తికి మీరు భయపడాల్సిన పనిలే. ఆల్రెడీ ఆయన భయపడి ఒంగోలుకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మీరు అదందరూ కూడా ఆలోచించండి. 15 సంవత్సరాలు ఆయన వెనకాల మీరు జెండా మోసారు. మీకు ఇచ్చిన విలువ ఏమో మీకు తెలుసు. ఈరోజు మీరందరూ వస్తున్నారంటే దానికి కారణం ఆయనే కారణం మీకు కూడా తెలుసు. మేము మీకు మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం, రేపు జరిగే ఎలక్షన్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే తథ్యం, ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యేది నాని అనేది తథ్యం అందరికీ తెలుసు. ఈరోజు కిడ్నాప్ చేసినా మీరు తీసుకుపోయినా బలవంతంగా వాళ్ళందరూ కూడా మళ్ళా 2-3 రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు మాతంతా తిరగటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళా మా పార్టీలో ఉంటారు. నువ్వు భయపడి లేదా వైసీపీ నాయకులు భయపెట్టాలనో, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెట్టాలనో, లేదా చంద్రగిరి నియోజకవర్గం ప్రజల్ని భయపెట్టాలంటే